Lokesh Kanagaraj is mediocre at best. Yes, there I said it. మానగరం సినిమా అంత గొప్పగా ఉండదు. ఓకే, ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ నాట్ గ్రేట్ ఇదర్, ఇట్స్ అన్ ఓకే ఫిలిం. దాని తర్వాత ఇంకేమొచ్చింది, ఖైదీ. జెన్యున్ గా చెప్పండి, ఖైదీ సినిమాలో మీరు ఆ బిర్యానీ తినే సీన్ ఆర్ లాస్ట్ వచ్చి మిషన్ గన్ సీన్ తీసేస్తే నిజంగా ఎంతమందికి మెమరబుల్ సినిమా అది. ఓ సోషల్ మీడియాలో హైప్ చేసేసి దాని ఏదో పెద్ద నెక్స్ట్ గ్రేటెస్ట్ ఫిల్మ్ ఆఫ్ తమిళ సినిమా లాగా చూపించారు. దాని తర్వాత మాస్టర్ సినిమా ఫ్లాప్ ని విజయ్ అకౌంట్ లో వేశారు. అండ్ విక్రమ్ కూడా బీయింగ్ ఎట్ ద రైట్ టైం ఎట్ ద రైట్ ప్లేస్ అంటారు చూడండి, అలా వచ్చి హిట్ అయిన సినిమా తప్పిస్తే విక్రమ్ సినిమా కూడా చాలా బోరింగ్ గా ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ ఇట్ గెట్స్ ఆన్ యువర్ నర్వ్స్. ఓకే, బట్ స్టిల్ దర్ ఆర్ గుడ్ మూమెంట్స్ ఇన్ దట్ ఫిల్మ్, ఫైన్. ఒక ఏజ్ అప్రోప్రియట్ రోల్ చూడ, ఒక సూపర్ స్టార్ వచ్చేసి అట్లాంటి రోల్స్ మనం చూడలేదు కాబట్టి రీసెంట్ గా నచ్చింది. దెన్ లియో అగైన్ అ బ్యాడ్ ఫిల్మ్, దాన్ని కూడా విజయ్ అకౌంట్ వేసేసారు. అండ్ వాట్ అబౌట్ కూల్ ఇనఫ్, దీన్ని ఏమంటారు, జైలర్ సినిమా సన్ పిక్చర్స్ తీశారు, సో అదే టెంప్లెట్ తో ఫాలో చేపించేసి మన లోకేష్ తో అట్లాంటి సినిమా తీమని సన్ పిక్చర్స్ చెప్పింది. సో ఇది కూడా లోకేష్ సినిమా కాదంటారా? I'm literally telling you very honestly, Lokesh has a very, 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 very good PR agency behind him, and that is why he's shown as the next greatest director of Tamil film or maybe South Indian film or even Indian films. సో మేబీ ఈ పాటి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు ఇంత ర్యాంట్ చేస్తానని చెప్పేసి. కూలీ ఈజ్ అన్ అట్రాషియస్ ఫిలిం. అంటే నేను చాలా కమర్షియల్ సినిమాలు చూస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్స్ లైక్ సలార్ గానీ ఆర్ ఫిల్మ్స్ లైక్ KGF 2 కానీ అవి బాగో, బట్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ దర్ ఓన్ మూమెంట్స్. కూలీ ఎంటైర్ మూవీలో దెర్ వాస్ నాట్ ఈవెన్ వన్ మూమెంట్ దట్ ఐ ఫెల్ట్ దట్ ఓకే కమాన్, ఇది కదా మనకు కావాల్సింది అనే ఫీలింగ్ నాకు ఒక్క సీన్ లో కూడా రాలేదు. ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ద స్టోరీ. ప్రతి సినిమాలో కూడా స్టోరీలో ఈ మార్పు చేస్తుంటే బాగుండేది, ఆ మార్పు చేస్తుంటే బాగుండేది మనకు అనిపిస్తుండే కొన్ని సినిమాలు చూసాక. బట్ కూలీలో అసలు అట్లా ఏమనిపించదు, బికాస్ అసలు అక్కడ స్టోరీయే లేదు. అండ్ మేబీ ఇక్కడ నుంచి కొన్ని స్పాయిలర్స్ ఉండొచ్చు, సినిమా చూసిన వాళ్ళు కంటిన్యూ చేయండి, చూడని వాళ్ళు మాత్రం ఇట్స్ అట్ యువర్ ఓన్ రిస్క్. అరే నువ్వు ఒక పెద్ద డాన్ లాగా చూపించారు అక్కడ నాగార్జున కానీ లేకపోతే వేరే గ్యాంగ్ అని కానివ్వండి, వాళ్ళు హార్ట్ స్మగ్లింగ్ చేస్తున్నారు, ఇంకేదో ఇంకేదో చేస్తున్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో డిఫరెంట్ కంట్రీ డాన్స్ వచ్చి మీటింగ్లు పెట్టుకుంటున్నారు. మీరు డెడ్ బాడీస్ మాయం చేయలేరు, దానికోసం ఇంకొకటి కావాలి కదా. అండ్ దట్టు మీరు ఎక్కడ పని చేస్తున్నారు, పోర్ట్స్ లో, వేరే షిప్పుల్లో మీరు తీసుకెళ్ళి ఎవరినన్నా పాడేసేయచ్చు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎవరిని కావాలంటే అక్కడ నచ్చిన వాడిని మర్డర్ చేసేస్తారు, చంపేస్తారు, తీసుకెళ్లి సముద్రంలో ఇసిరేస్తారు. కానీ డెడ్ బాడీస్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి మాత్రం మీకు ఒక మెషిన్ కావాలి కదా. అండ్ దట్టు ఎవరు తయారు చేస్తారు, సత్యరాజ్, అవుట్ ఆఫ్ నోవేర్ ర్యాండమ్లీ. ఐపీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ దానికోసం అక్కడ ఫైలింగ్ చేసిన చోట ఎవడో చూసేసాడంట రౌడీ హూ ఇస్ వర్కింగ్ యాజ్ అ గ్యాంగ్ మెంబర్ హియర్, వాడు ఆ మెషిన్ ఎక్కడో చూసాడు, వాడు ఇక్కడ చెప్తారు కదా. దట్ ఈస్ ద స్టోరీ. నైస్. అండ్ దాని తర్వాత అండ్ ఫర్దర్ స్టోరీలో కూడా మీరు చూసుకుంటే అసలు నాగార్జున క్యారెక్టర్ అంత హైప్ ఇచ్చి అన్ని టీజర్లు కట్ చేసి డిఫరెంట్ రోల్ అని చూపించి అసలు స్టోరీలో ఎలాంటి ఆర్క్ లేని క్యారెక్టర్ అది. ఇట్స్ జస్ట్ ఫ్లాట్ అనమాట. ఆ ప్లేస్ లో మనం ఇలాంటి క్యారెక్టర్ నే కెల్లీ డార్జీ అని చెప్పి ఒక యాక్టర్ ఉండేవాడు, డాన్ సినిమాలో మీరు చూసుంటారు, తెలుగు డాన్ సినిమాలు అండ్ మేబీ కొన్ని తెలుగు సినిమాలో చూసారు. అతను తీసుకొచ్చి బయట తీసినట్టు నాకు నాగార్జున క్యారెక్టర్ లిటరల్ రెండో ఆ క్యారెక్టర్ ఇక్కడ రిపీట్ చేసి చూసినట్టు అనిపించింది నాకైతే ఫ్రాంక్లీ స్పీకింగ్. అండ్ ఉపేంద్ర కానివ్వండి లేకపోతే ఆమీర్ ఖాన్, అసలు ఆమీర్ ఖాన్ క్యామియో అయితే అసలు లిటరలీ అసలు అక్కడతో సినిమా అప్పటికే చాలా ల్యాగ్, అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఆ క్యారెక్టర్ ఇంకా ల్యాగ్. మేబీ అమీర్ ఖాన్ తో సినిమా తీస్తున్నాడు కాబట్టి లోకి నెక్స్ట్ దాని వల్ల ఇదేమన్నా అవుట్ ఆఫ్ ఫ్రెండ్లీనెస్ ట్రై చేసి నాకు తెలియదు కానీ అన్నెసెసరీ. ఇంకా ఉపేంద్ర క్యామియో అయితే ఐ మీన్ భజన కోసం తెచ్చిపెట్టుకున్నారు అసలు అక్కడ. అంటే లైక్ జైలర్ లో వర్కౌట్ అయిందండి, జైలర్ లో వర్కౌట్ అయింది బికాస్ ఇట్ ఇస్ ఫస్ట్ టైం. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా లియోలో ఒక రెస్టారెంట్ ఫైట్ సీన్ ఉంటుంది, దాంట్లో ఒక క్లాసిక్ సాంగ్ ఒకటి పాత తమిళ సాంగ్ ఒకటి ప్లే చేస్తూ, క్లాసిక్ అంటే పాత సాంగ్ ప్లే చేస్తూ ఇక్కడ ఫైట్ జరుగుతుంది, అది వర్కౌట్ అయింది. దాన్ని మనోళ్ళు భగవంత్ కేసరి అని ఆ సినిమాలో ఈ సినిమాలో కాపీ కొడతా ట్రై చేసి వర్కౌట్ అవ్వాలి. సేమ్ థింగ్ మళ్ళీ ఇక్కడ హాస్టల్ సీన్ లో రజనీ ఫ్యాన్స్ కోసం పాత పాట ఏదో ప్లే చేసే ఫైట్ సీన్. అసలు ఆల్రెడీ రజనీ లుక్స్ ఓల్డ్ అండ్ హీ డజంట్ లుక్ కంఫర్టబుల్ డూయింగ్ ఫైట్స్. అసలు అన్నెసెసరీ స్లో మో షాట్లు పెట్టేసి అసలు డ్రాగ్ చేసి ఫైట్లు అప్పటికే బోరింగ్ రా బాబు అంటే. అంటే జైలర్ సినిమాలో ఎందుకు క్యామియాలు వర్కౌట్ అయినాయి అంటే అక్కడ మీరు ఎవరిని కూడా రజనీకి భజన చేయడం వల్ల తక్కువ చేసి చూపించాల. ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది జైలర్ మూవీలో, ఫ్యామిలీ ఆపదలో ఉన్నప్పుడు శివన్న చేతి వెనకాల పెట్టుకుని నడుచుకుంటే అక్కడ రజనీ వెళ్ళాడు. బట్ ఇక్కడ అట్లా కాదు, వచ్చే ప్రతి క్యామియో కూడా రజనీకి భజన చేయడానికి వస్తారు. అందుకు ఇక్కడ వర్కౌట్ అవ్వవు క్యామియోస్. అండ్ ఎన్ని ప్లాట్ హోల్స్ ఎన్ని బొక్కలు ఉంటాయి అంటే స్టోరీలో అసలు. ఆ శోభిన్ చాహిర్ అసలు ఐ మీన్ ఇమాజిన్ అంటే నువ్వు ఒక కానిస్టేబుల్ గా చేరావు, నీకు కానిస్టేబుల్ గా ఉంటే ఇష్టం లేదు, నువ్వు కావాలని ఆ ఫస్ట్ పర్ఫార్మర్ గా చేసి నువ్వు అండర్ కవర్ కాప్ లాగా వెళ్ళి ఆన్ టాప్ ఆఫ్ దట్ యూ టేక్ యువర్ వైఫ్ అలాంగ్ విత్ యూ, అండ్ అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి ఇన్ని ఇయర్స్ డబ్బులు సంపాదిస్తూ ఉంటున్నావు. వాడు అసలు ఎట్లా ఎక్స్పోజ్ అయ్యాడో చూపించాడు. అండ్ ఆ సీక్వెన్స్ లో యాజ్ ఇఫ్ అక్కడ ఇప్పుడు ఆ శృతి హాసన్ ఎస్కేప్ అవుతుంది, శృతి హాసన్ ఎస్కేప్ అయ్యి వెళ్తుంది, ఎస్కేప్ అయ్యి వెళ్ళే చోట అక్కడ ర్యాండమ్ బై మిస్టేక్ రైల్వే స్టేషన్ వెళ్తారు తప్ప ప్లాన్ గా కాదు. బట్ వేరాస్ శోభిన్ చాగర్ వైఫ్ ఇస్ ఆల్రెడీ కొడుకునే బయట పార్కింగ్ లాట్ లో కట్టేసి ట్రైన్ ఎక్కి ఆల్రెడీ వెయిట్ చేస్తుంది, ఏ ట్రైన్ ఎక్కిద్దో కూడా తెలుసు. అంటే ఇవి మనం చాలా మంది డైరెక్టర్స్ ఇదే మిస్టేక్ మనం తెలుగులో చేస్తే పెద్ద తిట్లు తిడతాం మనం. లాజిక్ లేదు, రట్టా లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి. అదే తమిళ డైరెక్టర్లు చేస్తే మాత్రం ఇట్స్ ఓకే అని చెప్పేసి ఏదో హీరో మీద ప్రొడక్షన్ హౌస్ మీద నెట్టేస్తాం. ఈ బానిసత్వం తగ్గిస్తేనే బెటర్ ఫిల్మ్స్ వస్తాయేమో. ఎంతసేపు వాళ్ళ అకౌంట్ లో వీళ్ళ అకౌంట్ లో అదే బీస్ట్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు నెల్సన్ ఎవరన్నా బ్యాక్ చేశారా, లేకపోతే దేవరా సినిమా పోయినప్పుడు, అదే దేవరా కదా సారీ,
'ఆచార్య' 'పాదగట్ట' సినిమా పోయినప్పుడు కొరటాలను బ్యాక్ చేసారా? అంటే డైరెక్టర్‌లకున్న పీఆర్ ఏజెన్సీని బట్టి ఫ్లాప్‌ని హీరోలు, ప్రొడక్షన్ హౌస్ మీద తోసేస్తారు. అంతే గదా! అసలు ఒక లాజిక్ ఉండదు. ఏముండదు. అలా ఎళ్తా ఉంటది స్టోరీ. ఫస్ట్ హాఫ్ వాస్ బెటర్. ఒక విధంగా చెప్పాలి అంటే. ఫస్ట్ హాఫ్ వరకు ఇట్స్ ఓకే. ఫైన్. నాట్ మరీ గ్రేట్ అనను గాని ఒక ఒక గ్రే క్యారెక్టర్‌లో గ్రే ఏరియాలో జరుగుతా ఉంటది స్టోరీ. బట్ ఫైన్. దాని తర్వాత నీకు ట్విస్ట్ చూపిస్తున్నా చూడు అన్నట్టు ప్రతి 5 నిమిషాలకి అన్నెసెసరీ ట్విస్ట్, ఆ ట్విస్ట్ ఉన్నా లేకపోయినా స్టోరీలో పెద్ద డిఫరెన్స్ ఉండదు. అంటే సెల్ఫ్ ఇండల్జెన్స్ ఎక్కువైపోయి నేను గాక గొప్ప సినిమా తీస్తున్నాను అని రాసిన స్టోరీ లాగా ఉంటది సినిమా స్టోరీ బేసిక్‌గా. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆ బీజీఎం అంటే ఎట్లా అయిపోయిందంటే నాకు కొంతమంది డైరెక్టర్‌లు చూసిన తర్వాత బీట్ శ్రీకాంత్ ఓదెల లేకపోతే ఇప్పుడు మన ఈ సినిమాతో లోకేష్ కనగరాజు అండ్ ఇంకొంతమంది డైరెక్టర్స్ ఏంటి అంటే మీకు సినిమా తీయడం రాకపోయినా పర్లా, మీకు రాయడం రాకపోయినా పర్లా. ద క్వాలిఫికేషన్ టు బికమ్ అ డైరెక్టర్ ఇన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ స్లో షాట్లు తీయడం తెలియాలి. దానికి లౌడ్ బీజీఎం పెడతం తెలియాలి. ఆ స్లోమో షాట్ తీయడం రాకపోయినా పర్లా. ఆ స్లోమో షాట్ తీస్తే తగ్గ టెక్నీషియన్ ఐడెంటిఫై చేసే టాలెంట్ ఉన్నా చాలు మీకు. మిగతా స్టోరీ అనవసరం అండి. సినిమాలో ఒక 3 గంటల రన్ టైమ్ ఉన్న సినిమాలో ఒక పావు గంట, 20 నిమిషాల పాటు స్లోమో షాట్లు, ఎలివేషన్ షాట్, రోబోటిక్ కెమెరాలు వాడేసి లేకపోతే గొప్ప టెక్నీషియన్‌లు తెచ్చి వాడేసి మ్యూజిక్ లౌడ్ బీజీఎం పెట్టేస్తే చాలు. అండ్ మ్యూజిక్ అయితే బాబోయ్! ఐ థింక్ చాలు. మరో తమన్‌లాగా అయిపోయాడు అనిరుద్ గూడా. మేబీ ఒకప్పుడు ఫ్రెష్‌నెస్ ఉండదేమో గాని అండ్ రీసెంట్‌గా నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను దట్ ఏంటి అంటే హి డజంట్ మేక్ ఎనీ న్యూ మ్యూజిక్ వెన్ డైరెక్టర్స్ అప్రోచ్ హిమ్ ఫర్ సాంగ్స్ అంట. తన దగ్గర ఆల్రెడీ స్టాక్‌లోనే ఇస్తూ ఉంటాడు. అందుకే చాలా ఔట్ ఆఫ్ ప్లేస్ అనిపిస్తా ఉంటది అనిరుద్ మ్యూజిక్. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎ ఫిల్మ్ లైక్ 'దేవర'. 'దేవర' సినిమాలో ఎక్కడో ఒక కోస్టల్ ప్లేస్‌లో ఉండే ఒక చిన్న గ్రామంలో ఉండే పల్లెటూరులో 'ఆల్ హెయిల్ ద టైగర్' అని ఇంగ్లీష్ లిరిక్ ఏందండి నాకు అర్థం కాదు. అక్కడే ఔట్ ఆఫ్ సింక్ అనిపిస్తది. ఈ సినిమాలో ఇంకా ఔట్ ఆఫ్ సింక్ అనిపిస్తది. అంటే జస్ట్ లౌడ్ బీజీఎం ఇచ్చేస్తే చాలు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అనిరుద్ వాయిస్‌కి, 'షారుఖ్ ఖాన్‌కి' పాడినప్పుడే చాలా దరిద్రంగా అనిపించింది. ఇప్పుడు 'రజనీకాంత్' కూడా పాడాడు. వేర్ యూ హావ్ 'మనో' గారు డబ్బింగ్ యాస్ 'రజనీకాంత్.' హ్మ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆ బీజీఎం అయితే అసలు ఎందుకులేండి. అదొక నెక్స్ట్ ఇదనమాట. ఆ ఒక్క ఎలివేషన్ షాట్ ఉండదు. ఇది ఉండదు. ఏముంటదంటే ఒక్కొక్కసారి ఏమవుతది అంటే షాట్ బాగోపోయినా బీజీఎం వల్ల కొంచెం మేనేజ్ చేశారనిపిస్తది. ఒక్కొక్కసారి బీజీఎం బాగోపోయినా షాట్ బానే ఉందనిపిస్తది. ఇక్కడ 2 ఘోరం. సీరియస్‌లీ అండి. ఇద్దరికీ మంచి స్ట్రాంగ్ పీఆర్ ఏజెన్సీ ఉందిలెండి. ఇటు అనిరుద్ గానివ్వండి, లేకపోతే లోకేష్ గాని. ఈవెన్ ఆఫ్టర్ దిస్ ఫ్లాప్ ఆల్సో దే విల్ సే దట్ ఏదో ప్రెషర్‌లో తీశారు. సన్ నెట్‌వర్క్ ఆల్రెడీ నేను రెడ్డిట్‌లో ఒక పోస్ట్ కూడా చదివాను. దట్ ఏంటి అంటే సన్ నెట్‌వర్క్ వాళ్ళు 'జైలర్' హిట్ కొట్టిన తర్వాత అదే ఫార్ములాతో తీయాలని చెప్పేసి అగ్రీమెంట్ చేయించుకున్నారని చెప్పేసి. 'జైలర్' లాగే తీయాలి అనుకుని చెప్పి 'జైలర్ 2' ఆల్రెడీ తీస్తున్నారు కదా! లోకేష్‌తో 'విక్రమ్' లాంటి సినిమా కదా వాళ్ళు తీయాలనుకునేది. 'జైలర్' కాదు కదా! హ్మ్. ఏమో ఐ రియల్లీ ఫీల్ అట్ దిస్ పాయింట్ నిజంగా ఒక్కొక్కసారి వీళ్ళకి చేసే భజన వీళ్ళ సినిమాల లెవెల్ చూస్తుంటే, రాజమౌళికి చేసే భజన తప్పు కాదనిపిస్తది నాకు. అంటే మేబీ నేను ఒక రివ్యూ లాగా చెప్పట్లేదేమో. ఇట్స్ జస్ట్ ఎ ర్యాంట్ ఆర్ మేబీ రాండమ్ అని నాకు తెలిసింది వాగుతున్నాను సినిమా గురించి. బట్ అల్టిమేట్‌లీ ఆల్ ఐ వాంట్ టు సే ఈస్ కూల్ ఈస్ ఇట్స్ నాట్ అట్ ఆల్ వర్త్ యువర్ టైమ్. నాట్ అట్ ఆల్ వర్త్ యువర్ మనీ. డోంట్ కన్సిడర్ గోయింగ్. ఇఫ్ ఎట్ ఆల్ యువర్ అంటే మీరు గనుక డైలమాలో ఉంటే లేదు మీరు హార్డ్‌కోర్ రజనీ ఫ్యాన్ అయితే మాత్రం ఓకే. మేబీ రజనీకాంత్ ఇంకెన్ని సినిమాలు చేస్తాడు? 10 సినిమాలు చేస్తాడు మాకైతే ఆ ఏజ్‌లో. సో ఎట్లా ఉన్నా వెళ్తాం. నేను అట్లాగే వెళ్ళా ఫ్రాంక్లీ స్పీకింగ్. నాకు ట్రైలర్ నచ్చల. అదేదో పెద్ద బానిసలు చాలా మంది అండర్ ప్లే గాని అర్థమైపోయింది. ట్రైలర్‌కే సినిమా అర్థమైపోయింది. సీన్ సితార అయిపోయిందని చెప్పేసి అక్కడ. బట్ అట్లా వెళ్లి చూడాలనుకుంటే మాత్రం వెళ్లి చూడండి. బట్ అదర్‌వైస్ యాస్ ఎ న్యూట్రల్ ఫ్యాన్‌గా, సినిమా లవర్‌గా బాగుంటేనే వెళ్తాను, ట్రైలర్ నచ్చితేనే వెళ్తాను అనుకుంటే మాత్రం నో పాయింట్ ఇన్ వేస్టింగ్ టైమ్. అండ్ ఐ బిలీవ్ ఆల్టర్‌నేట్ కూడా చాలా ఘోరంగా ఉంది. దానికంటే నెట్‌ఫ్లిక్స్‌లోనో ఏదో ఒక దాంట్లో వీకెండ్‌కి బింజ్ వాచింగ్ చేసుకోండి. ఆహ్, దట్స్ ఇట్. మీకే సినిమా చూసాక మీకే ఎందుకంటే నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ నో దిస్ ఇస్ నాట్ లైక్ ఎ ప్రాపర్ రివ్యూ. దేర్ ఇస్ నో కొహెషన్స్. దేర్ ఇస్ నో యాంగిల్ టు ఇట్. ఒక పద్ధతి లేదు ఏం లేదు మీకు అనిపిస్తే దిస్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ హౌ కూలీ మూవీ ఈస్ ఆల్సో. ఆల్ ఓవర్ ద ప్లేస్. ఇక్కడి నుంచి అక్కడికెళ్తుంది, అక్కడి నుంచి ఇక్కడికొస్తుంది. ఏదో చెప్పాలనుకోని చెప్పేసి ఇంకేదో చెప్పినట్టు ఉంటుంది. సో దట్ ఈస్ వై మై రివ్యూస్ ఆల్సో లైక్ దిస్. సో అది గైస్ సినిమా చూసాక మీకనిపించిందో ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్.